మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరమును కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మీరందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు మీ పనులలో, మీ ప్రయాణంలో, సమస్తములో దేవాతి దేవుడు తన దేవదూతలకు కావలి, తన రక్తపు కంచె మీకు తోడుగా ఉండాలి అని ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో అనేక మంది వీక్షిస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకను కూడా లైక్ చేయమని కోరుతూ ఉన్నాం. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్తను అనేకులకు పంపించే బాధ్యత మీరు కూడా తీసుకోవడం ద్వారా మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులు అవుతారు అని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవతి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నిత్యరాజ్యమునకు వారసులుగా చేయునుగాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృపలో మనము త్రిత్వములోని 10వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. దినములు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనిపిస్తూ ఉంది. అంటే మన పనుల్లో మనం అంత బిజీ అయిపోతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం మనం ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు కూడా అందరికంటే ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆయన అంటూ ఉన్నాడు, నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను. అంటే మనము అన్ని విషయాలు కూడా దేవుని ఘనపరిచేవారుగా, దేవుని స్తుతించేవారుగా, కీర్తించేవారుగా, ప్రచురించేవారుగా, ఒక సాక్షిగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు కూడా మరి నిన్ను కూడా ప్రత్యేకమైనటువంటి రీతిగా ఆయన దీవించి ఆశీర్వదించి తన నిత్యరాజ్య మహిమకు ఒక జ్యోతుల వల్లే నిన్ను కూడా ప్రకాశింపచేయడానికి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుడు ఆయన పని, చిన్న పని మీరు చేసినప్పటికీ కూడా దానికి ప్రతిఫలము ఆయన ఇచ్చే దేవుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నా నామమున గుక్కుడు నీళ్ళు ఇస్తున్నటువంటి వానికి దాని ఫలాన్ని నేను ఇస్తాను, నిరంతర ఫలం పొందుకుంటావు. నా ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతారు. అలానే దేవుని పేరిట మీరు ఏ పని చేసినప్పటికీ కూడా అది మీకు దీవెనకరము, ఆశీర్వాదకరమే తప్ప మరి ఏదీ కాదు. దేవుని యొక్క వాక్యము మనం సెలవిస్తుంది, కన్నీళ్లతో విత్తనము విత్తువాడు సంతోషగానములతో పంట కోస్తూ ఉంటారు. మనము దేవుని రాజ్యములో సువార్త అనే విత్తనాన్ని మనము విత్తుతూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు కొన్ని వేదనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా మీరు ఓర్చుకుంటూ ఉన్నారు. మీరు ధన్యులు, మీ ఫలము గొప్పది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పరిచర్యలో మీరు ముందుకు వెళ్ళండి. మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారికి మీరు ప్రోత్సాహకాన్ని అందించండి, ప్రార్థన చేయండి, ఆర్థికంగా సహాయం చేయండి. నిజముగా పరిచయం చేయ వారిని మీరు ప్రోత్సహించాలని మీకు మనం చేస్తున్నాం. ఆ విధముగా చేయటం ద్వారా దేవాతి దేవుడు మిమ్మల్ని కూడా ఫలింపచేస్తూ ఉంటాడు. దేవాతి దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా అభివృద్ధిలోనికి తీసుకువచ్చును గాక. ఆమేన్. త్రిత్వములోని 10వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ త్రిత్వంలోని 10వ ఆదివారములో దేవాతి దేవుడు మనకు ఇవ్వబడినటువంటి లేఖన అంశములుగా పత్రికా పక్షభాగముగా అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం 12వ అధ్యాయము మొదటి 11 వచనాలు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడి ఉన్నవి. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధమైనటువంటి
లూకా గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 48వ వచనం వరకు మనకు ఈ వారము లేఖన పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింప కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాసన్నిధికి వచ్చి ఉన్నాం. దేవ, గతించిన వారం మొదలుకు నీ వారం వరకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషం నీ వాక్యమును ధ్యానింపనైనటువంటి కానీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వములోని 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సువార్త పత్రిక పాఠ్యభాగంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రయాణము ఆయన చివరిసారిగా చేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణమును ఆయన శపించినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. శపించడం కాదు కానీ తన బాధను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కోడి తన పిల్లలను ఏ రీతిగా అయితే తన రెక్కల చాటున కాపాడుకుంటూ శత్రుబారి నుంచి కాపాడుతూ ఉందో, అలానే ఎన్నో పర్యాయములు, ఎన్నో మారులు ఇశ్రాయేలు ప్రజలను దేవాతి దేవుడు హెచ్చరించాడు. మీరు దేవుని బిడ్డలుగా ఉండండి, మీరు మార్పు చెందండి అని పరలోక రాజ్యం మర్మములు తెలియచేశాడు. ఇజ్రాయేలు ప్రజలు, యెరూషలేము దేవుని పట్టణము, దేవునికి ఇష్టమైనటువంటి ప్రపంచానికే కేంద్ర బిందువు అయినటువంటి యెరూషలేమును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తాను ప్రేమించిన వారిని ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, మార్పు చెందాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అనేక మార్లు ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయనే చంపడానికి చూసినటువంటి పట్టణము యెరూషలేము పట్టణము. ఆ పట్టణాన్ని ఆయన ఒక రకంగా అయితే శపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యెరూషలేము పట్టణము మరి ఏ రీతిగా అయితే ఇక్కడ నాశనం అయిపోతుంది, లేక పతనమైపోతుంది, రాయి మీద రాయి లేకుండా పోతుంది అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు దేవాతి దేవుడు యెరూషలేమును ఆశీర్వదించాలి అని, దీవించాలి అని ఆయన కోరుకొనుచూ ఉన్నాడు. కానీ 42వ వచనం, ఈ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను నీవు తెలుసుకుని ఎడల, ఆయన అంటున్నటువంటి మాట, ఈ దినమందైనను నీవు సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిన నీ దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఇది చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను సిలువేయండి, సిలువేయడని నరికేయండి, లేక చంపేయండి, సిలువేయండి అని చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు శకము 70వ సంవత్సరములో, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మరి యెరూషలేముపై రోమా చక్రవర్తి దండయాత్ర చేసి అనేక మందిని హతమార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేము అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో మరి దండయాత్ర చేయబడుతూనే ఉంది. 40 పర్యాయములు పైగా. అంటే దేవుని వాక్యము అది నెరవేర్పు జరగాలి అంతే. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో
ఆయన దేవుని మందిరం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకానొక సందర్భంలో యెరూషలేము దేవాలయంలో పట్టుకున్నప్పుడు యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. గుడ్డివారి కన్నులు తెరిపించడానికి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వడానికి నేను వచ్చాను అనేటువంటి మాటను ఆయన చదవడం, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేర్పు కలిగింది అని ఆయన చెప్పడం కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధి, దేవుని ఉనికికి ఆయుపట్టు దేవుని మందిరము. దేవుని యొక్క మందిరము ఎలా ఉండాలి? ఆయనను స్తుతించి ఆరాధించే మందిరముగా ఉండాలి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని నిత్యము గాన ప్రతిగానములతో పరమందు భూమియందు భక్తులతోనూ దేవదూతలతోనూ స్తుతించబడుచున్నటువంటి దేవాతి దేవుడు. అలాంటి దేవాతి దేవుని మందిరము ఇప్పటికీ కూడా ప్రకటన గ్రంథం మనం చూస్తూ ఉన్నాం, దానియేలు గ్రంథం చూస్తూ ఉంటాం. కెరూబులు సెరూబులు ఆ దేవుని సింహాసనము చుట్టూ కూడా స్తుతులు చేస్తూ అవి సంచరిస్తూ ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ భూలోకానికి వచ్చేసరికి యెరూషలేము పట్టణం ఎలా అయిపోయిందంటే, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేకపోయారు కదా, దేవుని మందిరాన్నే వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి. దేవుని మందిరాన్ని ఒక సంత వలె, ఒక మార్కెట్ యార్డ్గా మార్చేశారు. దేవునికి ఎంత కోపం వస్తుందో చూసారా? నీ ఇల్లు ఒక క్లబ్గా ఎవరైనా మార్చిస్తే ఎంత బాధగా ఉంటుంది నీకు. ఎంతో ముద్దుగా నువ్వు కట్టుకున్నటువంటి గృహాన్ని. అలానే దేవుని మందిరం ఇది దేవుని మందిరం. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ ఇవ్వలేదు. అనేక సందర్భాల్లో వాళ్ళు తొలగిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత వారు ఇవ్వలేదు. రెండవది, దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రంగా చేసుకున్నారు. అందుకైనా కోపం వచ్చింది. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, 56వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. నా మందిరము సమస్త జనులకు దేవాలయము అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ మాటను చూద్దాం. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములో ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవాతి దేవుడు, ప్రభువులకు ప్రభు, ఆయనకు మనము వాక్యాన్ని, ఆయనే దేవుడైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఆయన అంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించి దహన బలులను నాకు అంగీకారములు అగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని సన్నిధికి వచ్చి వారిని దేవుడు ఆశీర్వదించాలని, ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ ప్రార్థన ఆలకించి వారికి జవాబు ఇవ్వాలని ఆయన కోరుకున్నటువంటి దేవాతి దేవుడు. నా యొద్దకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడిని కాదు అని, అలాంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధి అపరిశుభ్రమైపోయింది, వ్యాపార కేంద్రంగా మారిపోయింది. వెంటనే అవన్నీ కూడా ఇసిరిపాడేశాడు. ఆయన కోపానికి గల కారణం ఏంటంటే, ఆయనకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను వారు ఇవ్వలేకపోయారు. ఈ ఉదయకాల సమయంలో మనము దేహమే దేవాలయం ఉంటున్నాడు కదా, మీ హృదయము దేవుని నిలయమై ఉన్నది కదా అంటాడు కదా. కొత్త నిబంధనకు అందానికి వచ్చేసరికి మన హృదయంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. దేవాలయంలో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ మన హృదయం అనే దేవాలయంలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మనలో ఉండాలని, మనతో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మందిరము ప్రతి ఒక్కరికి అవసరమే, క్రైస్తవులకు అవసరమే. ఎందుకంటే సమాజముగా కూడుకుని దేవుని స్తుతించుట, ప్రతి వారము దేవుని ఆరాధించుట, ఆయన గొప్ప కార్యములను మనం తలపోసుకుంటూ స్తుతిస్తూ ఆరాధన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. దానికంటే మన హృదయం అంతకంటే ప్రాముఖ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది కాబట్టి దాన్ని మనం సరిచేసుకోవాలంటూ ఉన్నాడు. మీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతూ ఉంటాయి కాబట్టి మీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని మనము ఇవ్వకపోతే దేవుడు కూడా మనల్ని కూడా మన ముఖం మీద ఉమ్మి వేస్తానంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ప్రతి సంఘంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు, బలహీనతలు కూడా చూపించాడు. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు, ఉమ్మి వేస్తాను, జాగ్రత్తగా, బీ కేర్ఫుల్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు కోపడ్డాడంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం అక్కడ లేదు. దేవుని మందిరము, పరిశుద్ధ ఆలయము, ఆ పరిస్థితి అక్కడ లేదు, వ్యాపార కేంద్రముగా మార్చివేశారు. కాబట్టి మనము కూడా మన హృదయంలో దేవాతి దేవుణ్ణి పదిలపరుచుకోవాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని ఘనపరిచేవారుగా, స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా మనం ఉండాలి. అన్ని విషయాలను కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని స్మరించేవారుగా, ప్రకటించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరము యొక్క ఔన్నత్యాన్ని మనము చూడాలి. యేసయ్య కన్నీరు కూడా విడిచాడు, బాధను వ్యక్తం చేస్తున్న ఆ మందిరం ఇలా అయిపోయిందని. అక్కడ ఇంకో మాట మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము వస్తూ ఉన్నప్పుడు ఆయనకు రెడ్ కార్పెట్ వేసి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది నీ శిష్యులు అల్లరి చేసేస్తున్నారని చెప్పాడు, కేకలేస్తున్నారని చెప్పాడు. దేవుని స్తుతిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఆ మాట అంటున్నప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, వారు కేకలు వేయకపోయినా ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తూ ఉంటాయి, కేకలేస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదైనా చేయగల దేవుడు. సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంది. ప్రకృతి దేవుని స్తుతిస్తూ ఉంది. ఆకాశములు ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షం ఆయన సాక్షులుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సాక్షులుగా ఉన్నాయి, దేవుని స్తుతించేవాయిగా ఉన్నాయి. రాళ్ళు కేకలేస్తాయంట, నువ్వు నేను ఎంత. కానీ దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుషుని జ్ఞాపకం చేసుకుని వాడు ఏపాటి వాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఆయన మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నిర్మూలన కాకుండా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి దేవాతి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ పత్రికా పాఠ్యభాగానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి క్రైస్తవుడు, ఎలా ఉండాలి విశ్వాసి, ఎలా ఉండాలి దేవుని కలిగినటువంటి వారు అంటే అక్కడ పౌలు చాలా స్పష్టంగా ఈ విషయాలు మీకు చెప్పకుండా ఉండి నాకు ఇష్టం లేదనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేసరికి కృపావరముల గురించి అక్కడ ఆలోచన లేక అనేక రకాలైనటువంటి అనుమానాలు కలిగి ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట అంటే ఈ కృపావరములు ఎవరికి వస్తాయి, అవి దేని వలన ఎలా మనం ఉపయోగించాలనే విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి వచ్చిన 12వ అధ్యాయం, మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే ప్రతి క్రైస్తవుడికి దేవాతి దేవుడు లేక ప్రతి వ్యక్తికి దేవాతి దేవుడు తన వరములతో, కృపావరములతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇవి ఆలోచన చేద్దాం అంటున్నటువంటి మాట. మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైనటువంటి వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించడం ఎటు పడినను అటు నడిపించబడితేరని మీకు తెలియను. ఒకప్పుడు మీరు దేవునికి దూరముగా ఉన్నారు, మోగ విగ్రహాలకు మీరు ఇష్టం వచ్చినట్టు అర్పణలు అర్పించేశారు. కానీ ఇప్పుడు ఏమంటే ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడుతూ వాడు ఎవడను యేసుక్రీస్తు శాపగ్రస్తుడని చెప్పడు. ఆయన శాపగ్రస్తుడు ఎందుకు అయ్యాడంటే నిన్ను నన్ను విడిపించడానికి మన యొక్క శాపం అంతా ఆయన మీద వేసుకుని పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు పాపిగా మారిపోయాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని. అలాగే యేసు క్రీస్తు వారు ఎవరు అంటే మామూలు మానవుడు అని చాలామంది అంటారు. కానీ ఇది క్రైస్తవులు మాత్రము ఆయన దేవుడు లేక ఆత్మతో నింపడినటువంటి వ్యక్తి మాత్రమే చెప్పుతాడు. ఆత్మతో నింపడినటువంటి వ్యక్తి అంటే అతడు ఎవరై ఉంటాడంటే క్రైస్తవుడు అయినాడు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడు మాత్రమే చెప్పుతాడు. హీ వాజ్ ఫిల్డ్ విత్ స్పిరిట్. ఆయన ఆత్మతో నింపబడి ఉంటాడు. కాబట్టి దేవుని మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మామూలు వ్యక్తులుగా మనం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారము కాబట్టి పౌలు అనేక మర్మములను తెలియజేస్తూ ఉన్నాడు, అనేక విషయాలు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మెలకువతో ఆత్మ వివేచనతో మనం ధ్యానం చేయాలి. ఎవరైనా వాక్యాన్ని చెప్తూ ఉంటున్నప్పుడు వీడు సరైనటువంటి బోధ చెప్తూ ఉన్నాడా లేదా అనే విషయాన్ని, కల్పనా కథలు చెప్పేసి ఏదోదో పూట గడిపేసుకుంటున్నాడా లేదా, నిజమైనటువంటి వాక్యాన్ని చెబుతూ ఉన్నాడా లేదా అనే విషయాలు కూడా తెలుసుకోవాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే నీకు ప్రామాణికము. నీవు ఆత్మచేత నింపబడిన వాడవై ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ధ్యానము చేయాలి. దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. ఫిలిప్పు ఆ నపుంసకుడు ఏ రీతిగా అయితే యెషయా గ్రంథాన్ని 53వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడో, ఆత్మదేవుడు వెంటనే ఫిలిప్తో మాట్లాడి గోధేర్ అని చెప్పాడు. అక్కడికి నువ్వు వెళ్ళి అతనికి సహాయం చేయి అని చెప్పాడు. అంతే. ఆత్మదేవుడు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తుంటాడు. దేవుని మనకి మహిమ కలుగును కాక. నీ ఆలోచన విధానము తెలుసు దేవునికి. నీవు క్రీస్తు కొరకు ప్రయాసపడాలి అని నీవు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నీవు క్రీస్తు కొరకు ఏదో ఒక పని చేయాలి అని నీవు ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఈ కృపావరములతోనే నింపబోతూ ఉన్నాడు. అనేక మంది ఈ కృపావరములతో నింపబడి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. హ్యారీ గోమ్స్ అనేటువంటి వ్యక్తి ఈ 9 కృపావరములు కలిగినటువంటి గొప్ప దైవజనుడిగా వాడబడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి అదేంటిది, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ అవర్ ఫెయిత్ఫుల్. విశ్వాసాన్ని బట్టి, డెప్త్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు లోతు, విశ్వాస పరిమాణాన్ని బట్టి ఈ కృపావరములో నీవు పొందుకునే అవకాశం ఉంది. ఎలా పొందుకుంటావు అంటే బై ఫెయిత్, వాక్ విత్ గాడ్. విశ్వాసము ద్వారా దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడే నిన్ను తన కృపావరములతో నింపుతూ ఉంటాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. 9 కృపావరములను గురించి మాట్లాడు. ఒకే ఒక్క దేవుడు అందరిలోనూ ఆయా విధాలుగా ఏ రీతిగా తన ఆత్మ వివేచనని కలగజేస్తూ ఉంటాడో ఈ కృపావరములతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే క్రైస్తవుడు లేక సంఘము ఎలా ఉండాలనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము కూడా ఈ కృపావరములు కలిగినటువంటి సంఘముగా ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఉన్నారా నీ సంఘంలో? నీ సంఘంలో ఆత్మాభిషేకం పొందినటువంటి వ్యక్తులు ఉన్నారా? ఇప్పుడు కొత్త బోధ అయిపోయింది. ఇది ఆత్మతో నింపడం అంటే తప్పు అనేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని వాక్యమే సెలవిస్తుంది. మీరు మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారని దేవాతి దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతూ యేసయ్యే మాట్లాడాడు. కాబట్టి మనం అపోస్తుల అనేటువంటి ఈ 12 మంది శిష్యులు కూడా పెంతెకొస్తు పండుగ దినాన్న యేసై జ్ఞాపకం చేశాడు. మీరు కనిపెట్టుకుని ఉండండి మేడగదిలో ఉన్నప్పుడు. అలానే వారు దేవర్ ఫిల్డ్ విత్ స్పిరిట్. వారు కనిపెట్టుకొని ఉన్నారు ఆత్మాభిషేకము కొరకు. వారి పరిచర్య అలా ముందుకు వెళ్ళడానికి గల కారణం ఉంటే ఆత్మతో నింపబడి ఉన్నారు. దేవుని మనకి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నింపబడడం అంటే చాలా ప్రాముఖ్యము. దాన్ని కాపాడుకోవడం మనకింత ప్రాముఖ్యము. ఆత్మతో నింపబడాలి, ఆత్మ అభిషేకంతో మనం నింపబడాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి ఆత్మవయు ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి ప్రభువు ఒక్కడే. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఇక్కడ త్రిత్వముల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, నానా విధములైనటువంటి కృపావరములు కలవి కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఎవరు? ఓన్లీ వన్ గాడ్. ఆయనే జీవము గల దేవాతి దేవుడు, త్రియేక దేవుడు, త్రిత్వమైనటువంటి దేవాతి దేవుడు, అందరిలోనూ కలిగిస్తూ. హీ ప్రజెంట్ ఎవ్రీవేర్, ఆమ్ని ప్రజెంట్. ఆయన ఏదైనా చేయగల దేవుడు.
ఆయన ఆకాశమును నెలను వంగి చూస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారు. ఇలా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ కృపావరముల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహించబడు. ఎవరు కదా? ఇది నీ ప్రయోజనము కొరకు ఆత్మతో మమ్మల్ని నింపబడుతూ ఉండడం అనేది నీకు ప్రయోజనం. నీకు ప్రయోజనంగా ఉంటూ ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు కొరకు జ్యోతి వల్ల నువ్వు పనిచేస్తూ ఉంటావు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉండదు. నీవు ఒక ఆశీర్వాదంగా మారబడుతూ ఉంటావు, అనేకులకు వెలుగుగా ఉంటావు. కాబట్టి యూ హ్యావ్ టు ఇట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ గ్రేస్. కృపావరములతో నింపడం అనేది చాలా ప్రాముఖ్యము. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచు ఉన్నదట. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకరికి విశ్వాసవాక్యము, అదే ఆత్మ ద్వారా అద్భుతములు చేయ శక్తి, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచన వరము, మరి ఒకరికి నానా విధమైనటువంటి భాషలు, మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు శక్తియు, ఇవన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్న దేవుని మనకి మహిమ కలుగును కాక. ఈ 9 వరాలు ఒకే ఒక ఆత్మచేత ఇవ్వబడుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు. సంఘములో నీవు నేను కూడా ఇలాంటి వరములు కలిగి దేవుని యొక్క బిడ్డలుగా మనం ముందుకు సాగడానికి ఎంతో అవసరమైన విషయాన్ని ఎఫెసీ పత్రిక 4:3-7 కూడా మనము చూసి ఒకే బాప్తిస్మం, ఒకే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవాతి దేవుడు తన ప్రజలకు ఆత్మ వివేచన అనుగ్రహించి నిత్యరాజ్యములకు మహిమకరముగా మనందరినీ వాడుకోవడానికి ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. దేవానికి వందనాలు. విత్తబడినటువంటి వాక్యం ఫలించడానికి నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడేండును గాక. ఆమేన్.